ఇష్యూస్. కానీ ఒక గడీల పాలన అనేటువంటి ఒక అంటే బాగా ప్రచారంలోకి వచ్చేసింది. గడిన పాలన అంటే గతంలో ఏ విధంగా అయితే దొరల పరిపాలన సాగిందో దొరలాగైతే నాకు కనిపించలేదు. అందరి దగ్గరికి వెళ్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఇటీవల గద్దర్ గారు కూడా ఇప్పుడు గద్దర్ గారైనా ఎవరైనా కూడా అండి, ఇప్పుడు మనకు నేను ఎవరున్నా కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాను, దేవుడు అయితే కనిపించుడు. మనం ఎన్నుకున్నటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకులలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలను పోలిస్తే కేసీఆర్ గారు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు తోచినంత మటుకు తప్పకుండా పబ్లిక్లో సహాయం చేస్తూ ఉన్నాడు. పబ్లిక్ కావాల్సింది అదే. ఈరోజు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని అనుకుంటున్నాను. 100% జరగలేదు, జరుగుతాయి కూడా, ఇన్ ఫ్యూచర్లో జరుగుతాయి. 4 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో గాంధీ 4 సంవత్సరాల్లో కావాలంటే కూడా కాదు కదా అన్నీ. ఇప్పుడు అందులోనే స్టేట్ సెటప్ చేసుకోవడానికి 1.5 years సెటప్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్కీమ్స్ కొత్త అయితే మేనిఫెస్టోలో అవి లేకుండా కూడా ఎన్నో స్కీమ్స్ తేవడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేసీఆర్ కిట్ అని చెప్పేసి డెలివరీ అప్పుడు వాళ్ళకందరికీ ఇవన్నీ కూడా మంచి స్కీమ్. నేను పర్సనల్గా కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు కూడా ఇనాగ్రేషన్స్ అన్నింటినీ మీరు అనేక ఛానల్స్లో మాట్లాడుతున్నారండి, మీరు మాట్లాడుతున్నారు, కొంతమంది అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అంటే పార్టీ మీకు డైరెక్షన్ ఇస్తుందా ఈ విధంగా మాట్లాడమని? అదొకటే మా ఫీలింగ్. పార్టీ డైరెక్షన్ లేదు, పార్టీ పోస్ట్ లేదు. మాకున్నటువంటి కాంటాక్ట్స్తో మేము మాట్లాడగలమని చెప్పేసి ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు తప్ప అసలు పార్టీకి దీనికి సంబంధం లేకుంటుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఏదే స్పోక్స్ పర్సన్ అనేది అధికార ప్రతినిధిని పిలిచి మాట్లాడేవారు. లేకపోతే మాట్లాడిన తర్వాత వీక్లీ ఒకరితో డిస్కషన్ పెట్టేవాళ్ళు, టేప్ చేసి చూపించేవారు. టీడీపీలో అయితే అంటే మీరు ఏ విధంగా మాట్లాడారు, ఎక్కడ కొంచెం మీకు వచ్చింది గ్యాప్ వచ్చింది, ఏ విధంగా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసి లైబ్రరీలో కూర్చొని మాట్లాడేవాళ్ళం. ఇక్కడ అసలు అడిగే నాదుడే లేడు, చూసే నాదుడే లేడు, చెప్పే వాదుడే. అంటే తెలంగాణ భవన్ వెళ్ళరా మీరు? తెలంగాణ భవన్ ఏం లేదు, ఆ సెటప్ లేదు, ఆ సెటప్ లేదు. మరి ఎట్లాగే అంటే కేవలం ఏక వ్యక్తి మీద నడుస్తుందా ఈ పార్టీ? అంటే ఉన్నారు, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కానీ ఈ అధికార ప్రతినిధులు లేరు. ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కదా, జనరల్ సెక్రటరీ. నాకు తెలిసినంత మటుకు అధికార ప్రతినిధి వేయలేదు ఎవరు. ఎందుకని? అది ఎందుకనంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు తెలంగాణలో చాలామంది. ఎందుకంటే ఈ అజిటేషన్లో దీంట్లో మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్లో మీడియా కూడా వాళ్ళని పిలుచుకుంటుంది, వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు తప్ప నాకు తెలిసినంత వరకు ఒక్కరు కూడా ఫోన్ చేసి ఈరోజు నేను గత 4 సంవత్సరాల నుంచి ఛానల్స్కి వెళ్తాను ఆన్ బిహాఫ్ ఆఫ్ టీఆర్ఎస్, శ్రీనివాస్ నువ్వు బాగా మాట్లాడావు, బాగా మాట్లాడలేదు అని చెప్పిన వాళ్ళు లేరు. పార్టీ నుంచి మీకేనా అందరికీ అదే సిచ్యుయేషన్. అందరికంటే నా అనుభవం చెప్తున్నాను. మాట్లాడతారు మీరు, అందరితో మాట్లాడతాను. అదే నాకు తెలిసినంత మటుకు పార్టీ నుంచి పంపించేది అయితే లేదు. ఇంతకుముందు నాకు టీడీపీలో ఉన్నప్పుడు నేను అధికార ప్రతినిధిగా నేను అందరితో పోయేవాడిని. అది నాకు చెప్పేవాళ్ళు, ఒక్కో ఛానల్కి పోవద్దని కూడా చెప్పేవాళ్ళు. ఫోన్ చేసి ఈ ఛానల్కి వెళ్ళొద్దని కూడా చెప్పేవాళ్ళు. సాక్షి భలే గుర్తుపట్టారు మీరు కూడా. సాక్షికి వెళ్తే సార్ వద్దన్నాడు ఆపేసేవాళ్ళు, మధ్యలో వెళ్ళేసి మేము మానేసేవాళ్ళం. పార్టీ కదా ఇన్స్ట్రక్షన్స్ విధానం. అయితే నేను ఈ విషయంలో కూడా నేను మాట్లాడాను, టీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాను, ఇంపార్టెంట్ కేసీఆర్ గారితో ఉన్న వాళ్ళతో మాట్లాడాను. కనీసం అధికార ప్రతినిధి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇస్తే దాని వాయిస్ మనం వినిపించవచ్చు, ఇంకా బాగా గట్టిగా వినిపించవచ్చు అని అంటే కూడా పట్టించుకుంటూ లేరు. అంటే ఆయనకి ఎవరు సలహా ఇచ్చే పరిస్థితి లేదా? సలహాదారులు ఉన్నారు కానీ వాళ్ళు అంత సలహాలు ఏమి ఇచ్చేటట్టు కనిపించలే. ఎందుకంటే పాపం ఆయన ఎన్నో చూస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పేటువంటి శక్తి కూడా ఉండాలి సలహాదారుడికి. సలహాదారుడు అన్నప్పుడు ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు ప్రభుత్వానికి సంబంధించినవి ప్రభుత్వానికైనా కూడా పార్టీకైనా కూడా సలహాదారుడు అంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ఎవరైనా కూడా స్ట్రాంగ్ ఉన్నప్పుడే అది సక్సెస్ అయితే ఏదైనా కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు లక్కీలీ కేసీఆర్ స్ట్రాంగ్ కాబట్టి సలహాదారు స్ట్రాంగ్ లేకపోయినా నడుస్తుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా 2nd పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వారికి కూడా నాకు తెలిసిన మటుకు ఇలా ఎవరు 2nd పొజిషన్ లేరు. ఫస్ట్ 100 ఆయన్నే, A to Z కేసీఆర్ గారు కూడా అంత ఏం లేదు, అదంతా తప్పు పబ్లిసిటీ. నో ఇంపార్టెంట్. మీరు చూశారు కదా సార్, ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వెళ్ళినప్పుడే వాళ్ళని మాట్లాడినారు,
వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కాదు, ఇంకా పెద్ద మీటింగ్లు ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారు కవిత ముంగడ కూర్చుంటారు పబ్లిక్లోనే. అలాంటి ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలని తప్పది అందరు అంటారు, కానీ మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అంటే కుటుంబ పాలన అంటారు, కుటుంబం లేదు బిటుంబం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి. ఇప్పుడు మీకు అన్నారు కాబట్టి అంటున్నాను, ఇప్పుడు కేటీఆర్ గారికి కేసీఆర్ గారు మీకు తెలుసు వాళ్ళ కొడుకు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కొడుకు అని తెలుసు మీకు. లోకేష్కు కేటీఆర్ కంపేర్ చేయండి పొలిటికల్గా, ఆయన పప్పు ముద్ద అంటారు, ఈయన జమ్ అంటారు. నేను కాదు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అంటారు. కేటీఆర్ ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, మాది ఉన్నటువంటి ముద్దండి పప్పు అంటారు. కంపారిజన్ చెప్తున్నాను నేను. అప్పుడు కుటుంబ పాలన కాదు కదా. కేటీఆర్ గారు మంచి యాక్టివ్ వర్క్ చేస్తున్నారు. అతను ఏంటంటే అతని డైరెక్షన్స్ వేరే అక్కడ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.